దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా. అందరూ బాగున్నారండి? మరొకసారి మీతో మాట్లాడడానికి, మరొక వారం మీ మధ్యలోకి రావడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి నేను ఎంతగానో దేవుణ్ణి మహింపరుస్తూ ఉన్నాను. యథారీతిగా క్రమం తప్పకుండా మరి ప్రసంగాలు వింటూ గొప్ప దీవెనలు పొందుతున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమున నా హృదయపూర్వక నిండు వందనాలు తెలియపరుస్తూ ఉన్నానండి. అందరూ బాగున్నారు కదా? మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తూనే ఉన్నాను. దాదాపుగా మరి 4-5 వేల మరి కాల్స్ వచ్చాయి, ప్రార్థన అవసరాలు వచ్చాయి. మరి అందరి కోసం ప్రార్థన చేస్తూనే ఉన్నాం. మీ అందరి పక్షాన కూడా ప్రభు సన్నిధిలో మొరపెడుతూనే ఉన్నాం. ఇంకా మీకు ఏవైనా ప్రార్థన అవసరాలు ఉంటే కింద కనపడుతున్న మా నెంబర్కి లేదా పైన కనపడుతున్న నెంబర్కి మీరు ఫోన్ చేయొచ్చు. నేను కానీ పాస్టమ్మ గారు కానీ మీతో మాట్లాడతారు. మీ ప్రార్థన అవసరాలు మాకు నిదానంగా తెలియపరచండి, మీ పేరు తెలియపరచండి, మీ జిల్లా మాకు తెలియపరచండి. దయచేసి ఒక మాట చెప్తున్నాను, వినండి. మీరు ఫోన్లు చేసేటప్పుడు దయచేసి నెంబరు మీ సెల్లులో సేవ్ చేసుకోండి. ఒకవేళ మేము మీ ఫోన్ ఎత్తలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ఒకవేళ అది శుక్రవారమైనా మీకు తిరిగి చేస్తాము, శనివారమైనా తిరిగి చేస్తాము, ఆదివారమైనా తిరిగి చేస్తాము, సోమవారమైనా మీకు తిరిగి చేస్తాం. అర్థమవుతుందా అండి? ఈ మధ్యకాలంలోనే మరి నేను తిరిగి ఫోన్లు చేస్తూ ఉంటే ఒక ఆయన ఏమో, ఏం బాబు గ్యాస్ ఎప్పుడు తీసుకొస్తావు అన్నాడు. ఇంకొక ఆమె ఏమో, ఏమే రుక్మిణి ఎప్పుడు వస్తావు? అమ్మ రుక్మిణి కాదమ్మా, నా పేరు కళ్యాణ్ బాబు అని చెప్పా. ఏ కళ్యాణ్ బాబు అంటుంది. అంటే అందరికీ ఫోన్లు చేస్తారేమో, అందరికీ ఫోన్లు చేసే అలవాటు ఉందేమో, నెంబర్ కూడా సేవ్ చేసుకోరన్నమాట కొంతమంది. అయితే నేను ఒకటి చెప్తున్నాను చూడండి, నెంబర్ని మీ సెల్లో సేవ్ చేసుకోండి, పేరు గుర్తుపెట్టుకోండి. కళ్యాణ్ బాబు అని చెప్తానే మరి మీరు మీ ప్రార్థన వస్తుంది మాకు తెలియదు. ఎందుకంటే సమయం ఉండదండి. ఎంతో సమయం చాలా మంది వృధా చేస్తూ ఉంటారండి. 20 సెకండ్లు, 30 సెకండ్లు, నిమిషం, 2 నిమిషాలు. కొంతమంది అయితే మౌనంగా ఉంటారండి, మాట్లాడకుండా మాట్లాడరండి, ఫోన్లు చేసి సైలెన్స్గా ఉంటారండి. అలా ఉండకూడదు దయచేసి. ఎందుకంటే వేరే వాళ్ళకి ప్రార్థన చేసే అవకాశం కోల్పోతూ ఉన్నాం. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. ఫోన్లు ఏమో చాలా వస్తున్నాయి, అందరి కోసం ప్రార్థన చేస్తున్నాం. అనేకులు ఇక్కడికి వస్తూ ఉంటారు, ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఉపవాస ప్రార్థనకు వస్తారు శుక్రవారం వేల మంది, ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆదివారం పూట ప్రార్థన చేస్తున్నాం. ఆదివారం ఆరాధన కుడికలో పాల్గొంటారు, సాయంత్రం కుడికలో పాల్గొంటారు, గూగుల్ మీట్లో అనేకులు పాల్గొంటూ ఉంటారు. కాబట్టి ఎంత బిజీగా ఉన్నా సరే తిరిగి మేము అందరికీ ఫోన్లు చేస్తున్నామండి. కాబట్టి ఆరాధన టీవీలో చూసేవారి కొరకు, కల్వరి చూసేవారి కొరకు, నిరీక్షణలో చూసేవారి కొరకు, బ్లెస్సింగ్ టీవీలో చూసేవారి కొరకు, శాంతి టీవీలో చూసేవారి కొరకు, ప్రార్థన టీవీలో, కల్వరి ప్రార్థన ఛానల్లో, ఇలా ఎక్కడెక్కడైతే మీరు చూస్తున్నారు, ఎక్కడెక్కడి నుంచి మాకు ఫోన్ అన్నీ కూడా మేము రాసుకుంటున్నాము. మేము తిరిగి చేస్తామండి. అది 1 గంట పట్టచ్చు, 2 గంటలు పట్టచ్చు, 1 రోజు పట్టచ్చు. కానీ మీరు రెడీగా ఉండండి. ఫోన్ ఎత్తగానే అమ్మ నేను పాస్టర్ కళ్యాణ్ బాబు అని చెప్తాను, మీరు వెంటనే మీ అవసరతలు నాకు తెలియపరచండి, మీరు నాతో మాట్లాడచ్చు. సమయం వృధా చేయదు దయచేసి. ప్రభు పేరిట మనం చేస్తాం. ఒకవేళ నేను మాట్లాడలేకపోతే పాస్టమ్మ గారు మాట్లాడతారు, వాటి జ్ఞాపకం చేసుకోండి. మరొక విషయం ఏంటంటే చాలా మంది కూడా మరి మీరు అవసరాలు చెప్తున్నారు. నిదానంగా మాట్లాడండి, నెమ్మదిగా మాట్లాడండి. మేము అన్ని రాసుకుంటాము. ప్రభు సన్నిధిలో రోజు రాత్రి 2 అయినా 3 అయినా ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశాక నిద్రపోతా ఉన్నాను. మీ సమస్యలను నా సమస్యలుగా తీసుకున్నాను, మీ బాధ నా బాధలుగా తీసుకున్నాను. నేను మీ గురించి ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాను ఉపవాసం ఉండి. కాబట్టి మీరు నిదానంగా జాగ్రత్తగా పేర్లతో సహా మాకు తెలియపరచాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. మరి ఈ సమయంలో దేవుని మాటలు మనం విందాం. కీర్తన గ్రంథము 107వ కీర్తన 9వ వచనం దయచేసి అందరం కలిసి చదువుదాం. ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలి గొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇదిగో ఈ సమయంలో నేను నిలబడి నీ మాటలు నేను ప్రకటిస్తూ ఉంటుండగా నేను మాట్లాడితే కార్యము జరగదు ప్రభా. నీవే నన్ను మరుగుపరిచి నీ బిడ్డలకు ఏదైతే అవసరం ఉందో అది నీవే నాతో మాట్లాడమని, నన్ను బలపరిచి స్థిరపరచమని, ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని వారలారా, ఆకలి గొనిన ప్రాణమునను ఆయన ఎట్లా నింపుతాడంట? మేలులతో నింపుతాడంట. ఉదాహరణకి నిన్నటి దినమున నేను చాలా బాధపడ్డాను, ఏడ్చేశాను ప్రభు సన్నిధిలో ఉదయం చర్చిలో అయితే. కానీ నిజంగా ఈరోజు నిజంగా ఈ వాక్యాన్ని ప్రకటిస్తున్నాను. మేలుతో నింపబడినట్టే కదా. ఇప్పుడు 2-3 రోజులకి కార్యక్రమాలకు మరి కొంతమంది ముందుకు వచ్చారు. ఇంకా మిగిలిన ఛానళ్ళలో కూడా చూసే వాళ్ళు కూడా ముందుకు వస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే మనం చేసే పని దేవుని పని. ఆయన సన్నిధిలో ఒక ఆశ కలిగి ఉన్నాను నేను.
నా ఆశను తీర్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నా ఆశ ఒకటే, నశించిపోతున్న వారికి సువార్తను చెప్పాలని. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. నశించిపోతున్న వారిని రక్షించాలి, క్రీస్తు వైపు వారిని తిప్పాలి, క్రీస్తులో వారిని చేర్చాలి, సౌందర్య సియోనులో మరి వారు నిలబడాలి, వారు చూడాలని ఆశపడుతున్నానండి. నేను ఆశపడు ప్రాణాన్ని నా దేవుడు తృప్తిపరచునుగాక. ఆమె నమ్మిన వారి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో ఎన్ని ఆశలు కలిగి ఉన్నావో, నీ ఆశలన్నీ తీర్చేవాడు ఒక్కడే, ఆయన పేరే నజరేయుడైన యేసయ్య. హల్లెలూయా. యేసయ్యకు సమస్తము సాధ్యమే. సాధ్యమా కాదా? అన్నీ కూడా నా దేవుడు చేయగలుగుతాడు. ఈరోజు నీకు జీవితంలో ఏ ఆశ ఉందో, గర్భఫలం కలిగితే బాగుంటుందన్న నాకు అని ఆశపడుతున్నావా? ఒక మంచి గవర్నమెంట్ జాబ్ వస్తే బాగుంటుందని ఆశపడుతున్నావా? యూపీఎస్సీలో సెలెక్ట్ అవుతే బాగుంటుందని ఆశపడుతున్నావా? ఒక ఐఏఎస్ఓ, ఐపీఎస్ఓ, ఎస్ఐఓ, సిఐఓ, ఒక మంచి పోలీస్ జాబ్, ఒక అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్స్గా నువ్వు అవ్వాలని ఆశపడుతున్నావా? ఒక టీచర్ జాబ్ కావాలని ఆశపడుతున్నావా? మంచి హస్బెండ్ కోసం ప్రేయర్లో పెట్టావా? మంచి వైఫ్ కోసం, మంచి భార్య కోసం ప్రేయర్లో పెట్టావా? నీ ఆశలన్నీ నా దేవుడు తీర్చునుగాక. ఆమెన్ చెప్పండి. హల్లెలూయా, ఆమెన్. దేవునికి మహిమ కలుగునుగాక. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఐ రిసీవ్ అనండి అందరూ ఒకసారి. నేను పొంది ఉన్నాను అనండి అమ్మ ఒకసారి అందరూ కూడా. అయ్యా అంటున్నావా? ఐ రిసీవ్, నేను పొందుకున్నాను. నీ జీవితంలో ఏ ఆశ ఉందో ఇప్పుడు అడగండి. ప్రభువా, ఇదిగో నా ఆశ ఇది, నేను పొందుకున్నాను తండ్రి. ఆమెన్. అడుగుతున్నారు మీ ఆశని ఇప్పుడు? గర్భఫలం లేదా? అయ్యా నాకు గర్భఫలం లేదు, నేను ఆశపడుతున్నాను, నేను పొందుకున్నాను తండ్రి. ఆమెన్. హల్లెలూయా. ఇట్లా అడగండి ప్రభువుని. ఐ రిసీవ్డ్, నేను పొందుకున్నాను యేసు నామములో. ఆయన తృప్తిపరిచే దేవుడు. ఆకలి కొనిన ప్రాణములను ఆయన మేలులతో నింపేవాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ప్రియా సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ కార్యక్రమం చూస్తున్న మీరందరూ కూడా, మరి ప్రత్యేకంగా ఈ టీవీలో చూస్తున్న మీరందరూ కూడా గమనించండి దయచేసి. ఏం చెప్పదలుచుకున్నానంటే, ఈరోజు ఈ లోకంలో నిన్ను ఎవరు కూడా తృప్తిపరిచేవారు లేరు. నీ జీవితంలో ఎవరు కూడా నిన్ను మేలులతో నింపేవారు ఎవరు లేరు. కానీ నా దేవుని నమ్ముకుంటే నీ గిన్నె నిండి పొర్లును గాక. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజున నీ త్రోవలో, నీ మార్గంలో ఎన్నో వ్యతిరేకతలు ఉన్నాయా? ఎన్నో అపజయాలు ఉన్నాయా? ఎన్నో అవమానాలు, నిందలతో ఉన్నావా? మరి ఎంతోమంది నిన్ను వెనక్కి లాగుతూ ఉన్నారా? ఒక మాట చూపిస్తుంది. నిర్గమకాండము 23వ అధ్యాయము 20వ వచనం. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. హల్లెలూయా. ఆయన అంట నువ్వు నడిచే త్రోవలో నిన్ను కాపాడడానికి, నిన్ను సిద్ధపరిచిన చోటుకు తీసుకెళ్ళడానికి ఒక దూతను నీకు ముందుగా పంపించాడంట. హల్లెలూయా. నీకు ఇప్పుడు ముందుగా దూత ఉంది, నిన్ను కాపాడుతుంది, రక్షిస్తుంది, నీకు సిద్ధపరిచిన చోటుకి తీసుకెళ్తుంది. హల్లెలూయా. ఇప్పుడు ఉదాహరణకి మన ఇంటికి ఎవరైనా కొత్త వ్యక్తులు వస్తున్నారు అనుకోండి, వాళ్ళు ఫోన్ చేస్తారు, ఎక్కడ ఉన్నారమ్మా, ఎక్కడ మీ ఇల్లు అన్నారనుకోండి. ఇప్పుడు ఉదాహరణకి నేను కూడా చాలా ఇల్లు దర్శిస్తూ ఉంటాను. రాజమండ్రి, తూర్పుగోదావరి జిల్లా సైడు, ఇంకా ఇట్లా నెల్లూరు సైడు, ఇట్లా విశాఖపట్నం సైడు, ఇట్లా విజయవాడ సైడు, ఇంకా కడప సైడు, అనంతపురం సైడ్, ఇట్లా మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అంతా కూడా నేను తిరుగుతూ ఉంటా. హైదరాబాదు, ప్రతి చోట కూడా తిరుగుతూ ఉంటా. అయితే అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఫోన్ చేస్తా, అమ్మా మీ ఇంట్లో అడ్రస్ ఎక్కడా, మీరు ఎక్కడా, మేము పలానా స్థలంలో ఉన్నాం. అప్పుడు వాళ్ళు అంటారు, అయ్యగారు మీరు అక్కడే ఉండండి, మేమే మీ దగ్గరికి ఒక వ్యక్తిని పంపిస్తాం, లేదంటే ఇదిగో మా ఆయన వస్తాడు, లేదంటే ఇదిగో మా పాప వస్తుంది మిమ్మల్ని తీసుకొస్తుంది అని ఎవరినో ఒకరిని ఏం చేస్తారండి, పంపిస్తారు కదా. పంపించాక మనం ఇప్పుడు ఆ వ్యక్తిని నమ్మి మనం వెళ్ళిపోతూ ఉంటాం. ఆ త్రోవలో ఉదాహరణకి రోడ్డు బాగలేదనుకోండి, ఆ వ్యక్తి ఏమో ముందు నడుచుకుంటూ పోతూ ఉంటాడు, మన కారు ఇట్లా ఊగుతూ పోతూ ఉంటాం అదురులతో. కానీ అరే ఏంది రోడ్డు ఇట్లుంది, ఇట్లా పోదాం అనుకున్నాం అనుకో, త్రోవ ఏమైపోతుంది, మిస్ అయిపోతుంది, వేరే దారిలోకి వెళ్ళిపోతాం. హల్లెలూయా. నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? మీ త్రోవలో ఎన్ని సంభవించినా దేవుడు సిద్ధపరిచిన చోటు కానీ మిమ్మల్ని తీసుకువెళ్తాడు. హల్లెలూయా. నీ జీవితంలో నా దేవుడు ఏది సిద్ధపాటు చేశాడో అది నీ జీవితంలో జరగాలంటే, నీ ఆశలను దేవుడు తృప్తిపరచాలంటే, నీ జీవితంలో నా దేవుడు ఘనమైన కార్యాలు, స్థిరమైన కార్యాలు చేయాలంటే, నా దేవుని సన్నిధిలో నువ్వు ఉండగలగాలి, దేవుని బిడ్డగా నువ్వు ఉండగలగాలి. అప్పుడు నా దేవుడు నీ ప్రార్థనలన్నీ సఫలపరచునుగాక. హల్లెలూయా. నీ ఉద్దేశములని సఫలపరచునుగాక. నీ ప్రతి ఆశను నా దేవుడు తీర్చునుగాక. నీ ప్రతి కోరికను, ప్రతి తలంపును నా దేవుడు తీర్చునుగాక. హల్లెలూయా.
అందరూ ఒకసారి ఆమెన్ చెప్పండి. ఆమెన్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు చింతిస్తున్నారా? వాక్యంలో ఒక మాట ఉంటుంది, ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వెయ్యుడి అని ఉంటుంది. 1 పేతురు 5వ అధ్యాయం 7వ వచనంలో. ఆయన మన కోసం చింతిస్తున్నాడు. కాబట్టి నీ చింత అంతా కూడా ఎవరి మీద వేయాలి? దేవుని మీద వేయి. నీ భారం అంతా దేవుని మీద వేయి. ఆయన నిన్ను గమ్యానికి తీసుకెళ్ళగలుగుతాడు. హల్లెలూయా. అందుకే జాన్ వెస్లీ గారు ఒక పాట రాశారు కదా, గమ్యం చేరాలని నీతో ఉండాలని రాశారు కదా, విన్నారా పాట కదా? గమ్యం చేరాలండి, మనము ఆయనతో ఉండాలని ఆశ కలిగి ఉండాలా. అంటే ఇప్పుడు ఆ గమ్యానికి మనం చేరుకోవాలంటే ఎన్నో ఎదుర్కోవాల్సిన వారుగా మనం ఉన్నాం. యేసు ప్రభుని నమ్ముకుంటే పులబాట కాదు, ముళ్ళబాట. ఎన్నో వ్యతిరేకతలు వస్తాయి. ఎరా తక్కువ కులం అని నమ్ముకున్నాం, ఎరా ఇంగ్లీష్ అని దేవుని నమ్ముకున్నాం, ఎరా మన మాదిగల చర్చికి వెళ్తున్నాం అనేటువంటి వారు ఉన్నారండి నేటికి కూడా. యేసన్న గారు ఒక రోజున ఒక సహోదరి ఇంటికి వెళ్ళాడు. హౌస్ విజిటింగ్ దర్శిస్తూ ఉన్నాడు. అయితే వెళ్ళినప్పుడు ఆమె కోసం ప్రార్థన చేశాడు. అయితే ఆయన అన్నాడు, అమ్మ నాకు చాలా ఆకలేస్తూ ఉంది, కొంచెం అన్నం ఏమైనా పెడతావా అంటే ఆమె చాలా వణికిపోయింది. అయ్యయ్యో దైవజనుడా, నేను ఖచ్చితంగా అన్నం పెడతా. అన్నం అంతా వడ్డించింది, ఈయన తింటా ఉన్నాడు. అప్పుడే ఆ ఇంటి యజమానుడు వచ్చాడు ఇంట్లోకి. ఎవర్రా నువ్వు, కాలు చేతులన్నీ బాగున్నాయి, బాగా తింటా ఉన్నావు, సిగ్గు లేకుండా ఏదైనా పని చేసుకుని బతకచ్చు కదా, ఆ సంఖ్యలో బైబిల్ బ్యాగ్ వేసుకుని తిరుగుతూ ఉన్నావు అని యాక్టు అని ఇంగిలి మూసాడంట ప్లేట్లో. యేసన్న గారు మనసులో అనుకుంటున్నారంట, ఒకవేళ ఇప్పుడు నేను ఈ ప్లేట్ ఇక్కడే వదిలేసిపోతే దేవునికి అవమానం, నా ఓర్పు కావాలి, ఇప్పుడు నేను ఓర్పు కలిగి ఉండాలని చెప్పి ఆయన మూసిన ఇంగిలి ప్లేట్లోనే తిన్నాడంటండి యేసన్న గారు. హల్లెలూయా. అయితే ఆయన తినేసి వెళ్ళిపోయి అందరికీ వందలు చెప్పాడంట, అమ్మకు వందనాలు, ఆయనకు వందలు చెప్పి వెళ్ళిపోయాడంట. కొద్దిసేపు తర్వాత మరి ఆయన అన్నాడంట వాళ్ళ భార్యతో, చిన్నవాడైనా సరే ఎంత ఓర్పున్నవాడే, వచ్చే వారం నేను కూడా చర్చికి వస్తాను పదా అన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇట్లాంటి సేవకులు మరి నేటి కాలంలో ఉన్నారా? ఓర్పు కలిగి, సహనము కలిగి, తగ్గించుకునే స్వభావం కలిగి ఉన్నారా? ఎక్కితే కారు, దిగుతే ఏరోప్లేను కదా. ఒకరోజు నేను కల్లూరుకి ఒక పాస్టర్ని పిలుద్దామని ఫోన్ చేస్తే 30,000 అడిగాడండి. వచ్చి పోయేదానికి విమానాలు టికెట్లు కావాలంట, ఏసీ రూములు కావాలంట, అది కూడా ప్రెసిడెంటల్ సూట్ కావాలంట. ఇంతవరకు ఆ రూమ్ ఎట్టుంటుందో నేను చూడలేదండి. నాకు టీవీ ఛానల్ ఉంది, మా నాన్న గవర్నమెంట్ ఎంప్లాయీ, మరి అన్ని రకాలుగా మేము బాగానే ఉన్నాం. కనీసం ఇంతకు ఒక్కసారి కూడా అటువంటి కాస్ట్లీ లైఫ్, నేను రిచ్ లైఫ్ అనుభవించలేదండి. నన్ను ఎంతోమంది సేవకులు పిలుస్తూ ఉంటారు, నేను చెప్తా, అయ్యా మీరు ఏమి ఇస్తుంది నాకు చాలు, నేనేం అడగను, నాకేమొద్దు, ఒకవేళ మీరు ఇచ్చినవి నాకు ఇబ్బంది, నేనే ఛార్జీలు పెట్టుకొని వస్తా. ఇదేనండి నా స్వభావము. దేవుని కోసం మనం నష్టపరుచుకోవాలా సేవకుల్లారా? నష్టపరుచుకుంటేనే ప్రభు రాజ్యాన్ని మనం కట్టగలుగుతాం. ఈరోజు నీ దగ్గరికి ఎంతోమంది నీ సంఘం నిండాలని ఆశపడుతున్నావు. ఎందుకు నిండడం లేదంటే నీలో లోకాశ, లోక తలంపులు ఉన్నాయేమో, రిచ్ లైఫ్ లీడ్ చేయాలని ఆశపడుతున్నావేమో. ఎవరో ఒక గొప్ప దైవసేవకులు అట్లున్నారని నువ్వు కూడా అట్లా ఉండాలంటే కాదు, అది కాదు నీ ఆశ, అట్లా కాదు ఉండాల్సింది. నీ ఆశ ఎలాగ ఉండాలంటే సేవకుడా, నశించిపోతున్న వారి కొరకు ప్రార్థన చేయాలి, సువార్త ప్రకటించాలి, ప్రభు కోసం చావడానికని సిద్ధపడాలి సేవకుడా. ఈరోజు నేను అదే నిశ్చయించుకున్నా. ఏ సంఘాన్ని పిలిచినా నేను చెప్పే వాక్యాలు ఇలాగే ఉంటాయి. ప్రభువా నీ బిడ్డలను రక్షించుకో, వాళ్ళ ప్రాణాలను తృప్తిపరచు, ఆశలను తృప్తిపరచు, వారికి సమాధానమి, సంతోషమి, ఆరోగ్యమి, శక్తిని, బలముని వారిని స్వస్థపరచు. అయితే ఒకవేళ వారు ఏదైనా తోక తిప్పితే మాత్రం మళ్ళీ ఎక్కడ పెట్టినా అదే శక్తి తీసుకొని రా ప్రభు అంటాను నేను. ఒకటే మాట. ఈరోజు మనుషులు కృతజ్ఞత కలిగి ఉంటే ఏం ఇబ్బంది ఉండదండి. కృతజ్ఞత లేకపోతే మాత్రం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఆలోచన చేయండి ప్రియ సహోదరి సహోదరులారా. ఈరోజున మరి మీ జీవితాలను దేవుడు తృప్తిపరచాలని ఆశపడుతున్నాడు. మీ చింతంతా ఆయన మోయడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. మీ ప్రార్థనలు వింటున్నాడు. మరి మీ జీవితంలో నా దేవుడు మరి మిమ్మల్ని మేలులతో నింపలేడా? నింపుతాడు. సేవకుడా నింపుతాడు, భయపడద్దు. ఈరోజు నీ స్థితి కొంచెమే ఉన్న తుదుకు ఉన్నత స్థితికి దేవుడు తీసుకెళ్ళబోతున్నాడు. హల్లెలూయా. అయ్యా అమ్మా, ఈరోజు మీ స్థితి కొంచెమేనేమో, రాను 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 రోజు రోజుకి మీ స్థితిని నా దేవుడు దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఇల్లు లేక బాధపడుతున్నావా? అద్భుతమైన ఇల్లు నా దేవుడు నీకు దయచేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా.
జాబ్లెస్గా ఉన్నావా, నీకు నా దేవుడు జాబ్ అనుగ్రహించును గాక. వివాహాలు లేట్ అవుతున్నాయా, యేసు నామములో మీకు వివాహాలు జరుగును గాక. గర్భఫలం లేక బాధపడుతున్నావా, వచ్చే సంవత్సరం ఈ టయానికి మీకు గర్భఫలాలు కలుగును గాక. హల్లెలూయా. ఎందరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరి మీదకి నేను యేసయ్య అభిషేకాన్ని పంపిస్తున్నాను, యేసయ్య శక్తిని మీ మీద కుమ్మరిస్తున్నాను. ఐ కమాండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఐ రిలీజ్ యువర్ పవర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అయ్యా, నీ శక్తిని నేను వారి మీద కుమ్మరిస్తున్నాను ప్రభువా. వారి ప్రార్థన ఆలకించువాడవు నీవే, సహాయము చేయి. గొప్పవాడా, కృప చూపించమని వేడుకుంటాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. విను మాత్రమే ఉండకోకుండా విన్నదాన్ని ఏం చేయాలా, అనుసరించండి. ఇప్పటి నుంచి అయినా పాటించండి, ప్రార్థన చేసుకోండి. ప్రభువా నన్ను తృప్తిపరచండి నాయన, ప్రభువా నన్ను తృప్తిపరచు నాయన, నా సమస్యలు తీసివేతండి, నా అనారోగ్యం తీసివేనని ఎవరైతే ప్రభు దగ్గర నిరంతరం ప్రార్థన చేస్తూ ఉంటారో, వాక్య ప్రకారం ప్రవర్తిస్తారో, వాక్య ప్రకారం జీవిస్తారో, నిజంగా మీ జీవితంలో నా దేవుడు సర్వ సమృద్ధితో మిమ్మల్ని నింపునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రోజున మరి మీ జీవితంలో ఏదైనా సరే ప్రభు ఇస్తాడు, ఇచ్చి తీరుతాడు. ఆయన మిమ్మల్ని కొదవతో నింపేవాడు కాదు, మీ ఆకలి తెలిసినవాడు, మీ కష్టం తెలిసినవాడు, మీ బాధలు తెలిసినవాడు యేసయ్య. అన్నిటికీ జవాబు అతి త్వరలో రాబోతా ఉంది, నమ్మండి. ఈరోజు మీకున్న స్థితిని బట్టి మీరు భయపడద్దు. అతి త్వరలోనే నీ స్థితిని, నీ గతిని నా దేవుడు మార్చునుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడి కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దయచేసి గమనించండి, గడిచిన నెల నుండి మీకు తెలియపరుస్తూనే ఉన్నాం. మందిర నిర్మాణం స్లాబ్ వరకు వచ్చి అయిపోయిందని మీకు తెలియపరుస్తున్నాం. దాదాపుగా 6-7 నెలల నుంచి మందిరం స్లాబ్ నిర్మాణం అయిపోయింది, మీకు చూపిస్తూనే ఉన్నాము. అనేక మంది ఫోన్లు చేస్తున్నారు, కానీ సహకరించేవారు కొద్ది మందే 1000 రూపాయలు, 2000 రూపాయలు, 5000 రూపాయలు, 10,000 రూపాయలు పంపిస్తూ ఉన్నారు. ఎందుకు నేను చెప్తున్నానంటే, వీక్షకులు అనేక మంది ఉన్నారండి. పాస్టమ్మ గారు కూడా ఎప్పుడో ఒక మాట, అనేకులు చూస్తున్నారు కదా, 1000 మంది ఫోన్లు చేశారు కదా, దాదాపు 5,000 మంది ఫోన్లు చేశారు కదా, తలా ఒక 1000-2000 కొడితే వాటికి మనకు స్లాబ్ అయిపోయి ఉండు కదా అని అంటదండి పాస్టమ్మ కూడా కదా. అనేకులు నిజంగా ఫోన్లు చేస్తున్నారు, సహకరించే మనసు లేదండి. ఎవరో ఇస్తారులే అంటారు, ఎవరో చేస్తారులే అనుకుంటారు. కొంతమంది అయితే అయ్యా మేము ప్రార్థన చేస్తామయ్యా, మందిరం స్లాబ్ డిసెంబర్ అయిపోయేలోపు అయిపోతుంది అని కొంతమంది అట్లా అంటారు. సహకరించే మనసు ఉండాలండి, ప్రేరేపించబడి ముందుకు రావాలండి. దేవుని పని అవకాశం వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకొని ఆ భారాన్ని మనం మోయగలగాలండి. ఒక యవనస్తుని నేను ఇంత భారం మోసి ఇంతవరకు తీసుకొచ్చాను, కొంచెం మిమ్మల్ని సహాయం కోరుతా ఉన్నాను, ప్రార్థన సహాయము, ఆర్థిక సహాయం. కాబట్టి మీరందరూ కూడా మంచి మనసుతో సహకరించాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ఇక్కడ పెద్దగా వర్షాలు పడతా ఉన్నాయి, అయినప్పటికీ కూడా ఇంత కష్టంలో కూడా, ఇంత ప్రయాసలో కూడా మరొక వీడియో మీ కొరకు రికార్డు చేసి ఇంత చక్కని ప్రసంగం మీకు అందించి ఈ పరిచయం అంతా మీకు ఎందుకు తెలియపరుస్తున్నాం, మా ఇండ్లు ఎందుకు చూపిస్తున్నాం. ఈ కాలంలో ఏ సేవకులైనా వారి గృహాన్ని చూపించారండి, కానీ నేను మా గృహాన్ని కూడా చూపించాను. చూడండి, లాస్ట్ వరకు చూడండి మా పరిస్థితి ఏంటో, మేము ఎలాంటి పరిస్థితిలో ఉన్నామో. ఒకసారి తిన్నీకి ఉండదండి మా పరిస్థితి, అలాంటి దైనందిన స్థితిలో మేము ఉన్నామండి. కాబట్టి మీ కానుక ఎక్కడైతే నిజాయితీగా వాడతారో అక్కడికి మీ కానుక పంపించండి. సత్యం ఎక్కడుంటే ఆ సత్యానికి మీరు సహకారిగా, ఉపకారిగా, మేలుకరంగా మీరు ఉండాలని, దీవెనకరంగా మీరు ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, మీరందరూ కూడా చేయి కలపండి. ఇంకా మనకు డిసెంబర్ కూడా స్టార్ట్ అయిపోయింది, క్రిస్మస్ సీజన్లకు మనం వచ్చేసాం. ఇంకా స్లాబ్ వేయడానికి కూడా మనకు ఆర్థికంగా స్తోమత లేదండి. అంతా కలిసినా కూడా 45,000, 50,000 ఆ మధ్యలోనే ఉందండి కానుక. స్లాబ్కు మనకి 20 లక్షలు కావాలండి, అంత ఎంత కాదండి, 20 లక్షలు కావాలండి. దయచేసి మీరు చూసేవారు మౌనంగా ఉండదు, దయచేసి ఎవరో చేస్తారు అనుకోవద్దు. మీకు స్క్రీన్ మీద కనపడుతున్న స్కానర్లు ఉన్నాయి, ఇటుపక్క మధ్యలో గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం నెంబర్ ఉంది, చూడండి. మీరు వెంటనే సహకరించండి, వెంటనే మీ కానుకను పంపించండి. ఎవరో చేస్తారు అనుకోవద్దు, నీ భాగం ఇప్పుడే నువ్వు ఎంత చేస్తున్నావు ఆ కానుకను దేవుడు చూస్తూ ఉన్నాడు. జ్ఞాపకం చేసుకోండి, దేవుడు మిమ్మల్ని ఆకాశము నుండి మిమ్మల్ని ఆశీర్వదించబోతా ఉన్నాడు. నమ్మిన వారికి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి మారుమూల గ్రామంలో 10-15 గ్రామాలకి ఈ మందిరము ఒక నిలయముగా ఉంటుందండి, ఆరాధన చేసుకోవడానికి, ప్రార్థన చేసుకోవడానికి, వాక్యం వినడానికి. కాబట్టి మీరు ఎక్కడో ఉన్నాంలే, మేము ఏదో దేశంలో ఉన్నాం, ఏదో రాష్ట్రం అనుకోవద్దండి. మీరు ఎక్కడున్నా సరే దేవుని మందిరానికి మీరు విత్తండి, గొప్ప కార్యాలు మీరు చూస్తారండి. మీరు ఏ స్థితిలో ఉన్నా సరే, ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే, ప్రార్థన పూర్వకంగా ప్రార్థన చేసుకోండి. దేవుడు మీకు ప్రేరేపణ ఇస్తేనే ముందుకు రండి, బలవంతం అయితే ఏమి లేదండి.
దేవుని పనికి మీరు పూనుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాం. అనేకులు ఉద్యోగస్తులు చూస్తున్నారు, రిటైర్డ్ ఎంప్లాయీస్ చూస్తున్నారు, వ్యాపారస్తులు చూస్తున్నారు, ప్రైవేట్ ఎంప్లాయీస్ చూస్తున్నారు, అనేకులు ఎంతో మంది చూస్తున్నారండి కదండి. మన బ్రదర్ అయితే మరి తాపి పని చేసుకుంటాడంట, వారానికి 1000 రూపాయలు పంపించాడండి, 4 వారాలకు 4000 రూపాయలు పంపించాడండి. మరి సహకరిస్తున్నారు, నేను వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాను, నేను కూడా నమ్మకంగా ప్రభు సన్నిధిలో మీ గురించి విజ్ఞాపన చేస్తున్నాను. మీరు పంపించే ప్రతి కానుక నమ్మకంగా పరిచర్లో వాడుతూనే ఉన్నాం. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. మీరు వెంటనే మీ ఫోన్పే, మీ గూగుల్ పే ఆన్ చేసి కింద స్కానర్లను స్కాన్ చేయండి. స్కాన్ చేసారా? దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత వెంటనే చేసే మీరు దేవుని పనికి పూనుకోండి. చాలా మంది ఏదో వచ్చి పడుతుందేమో అనుకుంటారండి, ఏమీ పడడం లేదండి. మీరు ఎప్పుడైనా హ్యాపీగా చూడొచ్చు, మందిరం అంత ఇన్స్పెక్షన్ చేయొచ్చు. వచ్చిన ప్రతి రూపాయితో పని చేపిస్తానే ఉన్నాను, రాత్రి పగళ్ళు మరి మందిరంలో పని చేపిస్తానే ఉన్నాను. ఈ మధ్యనే మరి మెయిన్ గేటు అలాగే ముందర పక్క కాంపౌండ్ గోడ మీద గ్రిల్స్ కూడా పెట్టించానండి వచ్చిన కానుకలతో. మన దగ్గర బ్యాలెన్స్ వచ్చేసండి 700 రూపాయలు మాత్రమే ఉందండి. జ్ఞాపకం చేసుకోండి. ఈ టీవీ పరీక్షలు కూడా డబ్బులు ఎట్లా కట్టాలో అర్థం కావట్లేదండి. అట్లాంటి పరిస్థితులలో ఉన్నాం. మీలాంటి వారందరూ కూడా యవనస్తులు, పెద్దలు, పిల్లలు, స్త్రీలు, పురుషులు అందరూ కూడా మీరు ముందుకు రావాలండి. మనందరం క్రైస్తవులం, దేవుని బిడలమండి. దేవుని పనికి మనం పూనుకోవాలండి. ఈ గొప్ప మందిరం ఆగిపోయిందండి. ఈ గొప్ప మందిరం నిర్మించబడితే దేవుడు నిజంగా చాలా అంటే చాలా సంతోషపడతాడండి. ఎందుకంటే యవనస్తుందండి 25 సెంట్ల స్థలం దేవునికి ఇచ్చేసి ఒక చిన్న ఇంట్లో మేము ఉండి దేవుని సేవ చేస్తూ ఉన్నామండి. కాబట్టి మా పరిచయం గుర్తించండి, మా గురించి ప్రాముఖ్యంగా ప్రార్థన చేయండి. మంద నిర్మాణానికి స్లాబ్కు మీ వంతు మీరు తప్పక 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 సహకరించాలని ప్రేమతో మనవి చేస్తున్నానండి. దయచేసి సహకరించండి. స్లాబ్ విషయంలో మిమ్మల్ని ప్రేమతో కోరుతా ఉన్నాం. మీరందరూ కూడా ఈ రోజున ఎవరైతే మరి ఇప్పుడే మరి వారు కానుకలు సమర్పిస్తారో నా యేసయ్య వారిని బహుగా ఆశీర్వదించును గాక. దయచేసి నా దగ్గర లేదు అనొద్దు, నా దగ్గర ఉండదేమో అనొద్దు, లేదంటే నేను చేస్తానని నా దగ్గర ఉన్నప్పుడు కాదండి. దేవుడు మీకు ఎప్పుడు ప్రేరేపిస్తే అప్పుడు. ఇప్పుడు ప్రేరేపించాడా? ఇప్పుడే మీరు ముందుకు రండి. దేవుని పనికి ఆలస్యం చేయకుండా అడుగు ముందుకు వేయండి. నా యేసయ్య మీతో 100 అడుగులు మీతో పాటు వేస్తాడు. మిమ్మల్ని విజయం వైపు మిమ్మల్ని తీసుకెళ్తాడండి. ఆయన పని చేయండి, ఆయన పనిని పూనుకోండి, ఆయన భారాన్ని మొయ్యండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. తప్పుగా అనుకోవద్దు. దయచేసి ప్రేమతో మీ అందరికి తెలియజేస్తున్నాను. దేవుడు మీకు ప్రేరేపిస్తేనే ముందుకు రండి. బలవంతం ఏమీ లేదు. సహకరించాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నానండి. ప్లీజ్ మర్చిపోకుండా ప్రార్థన చేయండి. స్లాబ్ విషయం 20 లక్షలు మనకు అవసరం ఉంది. చాలా మంది పంపిస్తూ ఉన్నారు. పంపించండి, సహకరించండి. మీరు పంపించే ప్రతి కానుక కూడా నమ్మకంగా మరి దేవుని మందిర నిర్మాణానికి వాడుతూనే ఉన్నాం. కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకుని డిసెంబర్ కూడా స్టార్ట్ అయ్యింది. మరి కనీసం డిసెంబర్ లాస్ట్ రోజు లోపల స్లాబ్ వేయాలని ఆశ ఉందండి నాకు. కాబట్టి నా ఆశ నా యేసు తృప్తిపరచును గాక, ఆయన సఫలపరచును గాక, సమస్తం ఆయన ఏర్పాటు చేసి సిద్ధపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలండి. స్కాన్ చేయండి. మీకు సహకారాన్ని, మీ కానుకను, మీ ప్రత్యేకమైన ప్రతిష్టార్పణలను మీరు పంపించి ఈ మందిర నిర్మాణానికి, ఈ గొప్ప మహాదేవుని మందిర నిర్మాణానికి మీరు సహకరించాలని ప్రభు పేరిట మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. గొప్ప మందిరం అండి, చాలా గొప్ప మందిరం దేవుడు నిర్మిస్తున్నారు. యవనస్తుని వాడుకొని దీనుని, అయోగ్యుని, దుమ్ము వంటి వాడిని, ధూళి వంటి వాడిని. కాబట్టి మీరందరూ కూడా మిమ్మల్ని 2 చేతులు జోడించి ప్రభు సన్నిధిలో అడుగుతా ఉన్నాను. దేవుని పనికి ముందుకు రండి. దేవుడు మీ పనికి పూనుకుంటాడు. మిమ్మల్ని ఘనంగా ఆశీర్వదిస్తాడు. మిమ్మల్ని దేవుడు గొప్ప స్థాయిలో, గొప్ప స్థితిలో దేవుడు మిమ్మల్ని పెట్టాలనేదే నా ప్రత్యేకమైన ప్రార్థన. కాబట్టి ఈరోజు ఉపవాసం ఉండి ఈ వీడియో రికార్డ్ చేస్తూ ఉన్నాం. ఈ గొప్ప మహాదేవుని మందిరం మనం నిర్మించుకుందాం. మీకు ఒకసారి స్క్రీన్ లో చూడండి. ఒకసారి మీకు అటుపక్క మొత్తం గోడలు కూడా చూపిస్తారు. క్రాక్లు వస్తూ ఉన్నాయి. దాదాపు 6 నెలల నుంచి మందిర నిర్మాణం ఆగిపోయింది. ఇటీవల కాలంలోనే ఒక పొద్దుటూరు నుంచి ఒక అమ్మగారు వచ్చి కొంచెం మట్టి తోలించారు. అదే రీతిగా కొంచెం పిల్లర్స్ వేయించి వెళ్ళారు వాళ్ళు. కాబట్టి మీ వంతు కూడా ఇంకా మీరు ఎవరైనా ముందుకు రావాలని ఆశపడుతున్న వారు ముందుకు వచ్చి సహకరించండి. ఇంకా ఎత్తు లేపుకోవాలి. మట్టి సరిపోలేదు. దాదాపు 10 టిప్పర్లు మట్టి తోలిచ్చినాము, కానీ సరిపోలేదు. ఇంకా 2 అడుగులు పైకి లేయాలి. కాబట్టి మేము ఏదో అనుకుంటున్నాం, కానీ దేవుని మందిరం చాలా విశాలమైనది, చాలా గొప్పది దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని మందిరానికి మీరందరూ కూడా తప్పగా పూనుకోండి. దేవుడు మన కార్యాలు జరిగిస్తాడు తప్పకుండా. లేమిలో, కష్టములో, దుఃఖములో మనం ప్రభుకి ఇచ్చి చూస్తే ప్రభు తప్పకుండా మనల్ని ఆశీర్వదిస్తాడు, మనల్ని బలపరుస్తాడు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని, ఈ వీడియోని మీకు ఎందుకు చూపిస్తున్నామంటే మీరందరూ ముందుకు వచ్చి ఈ దేవుని మందిరం నాది, మనది అని మీరు అనుకొని దేవుని మందిరానికి మీరందరూ పూనుకుంటారని ఎంతగానో ఆశపడుతూ ఉన్నాం. సహకరించండి, చేయగలుపుదాం.
స్క్రీన్ మీద మీకు కనపడుతున్న మా ఫోన్ నెంబర్కి ఫోన్ పే లేదా గూగుల్ పే ద్వారా మీ విరాళాలు, దేవునికి మీ శ్రేష్టమైన కానుకను, ఈ మందిర నిర్మాణానికి ప్రత్యేకమైనటువంటి అర్పణలు మీరు అర్పించుకోవచ్చు. ఇది జ్ఞాపకం చేసుకోండి. మీ దైవజనుడు పాస్టర్ కళ్యాణ్ బాబు మిమ్మల్ని అందరినీ ప్రేమతో కోరుతూ ఉన్నాడు. దేవుని మందిరానికి పూనుకోండి. వీడియో ఎవరెవరు చూస్తున్నారు, ఎక్కడెక్కడి నుంచి చూస్తున్నారు నాకైతే తెలియదు, కానీ దేవుడి గొప్ప మహామందిరానికి మీ వంతు మీరు సహకరిస్తారని ఎంతగానో ఆశపడుతూ, కాబట్టి మీ వంతు మీరు సహకరించని ప్రార్థన చేయండి. నా కుటుంబం కొరకు, నా భార్య కొరకు, నా చిన్న బిడ్డ కొరకు ప్రార్థన చేయాలని యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, శుభాలు తెలియపరుస్తూ, దేవుడు మీ అందరికి తోడై మిమ్మల్ని ఆశీర్వదించి జీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలండి. మే గాడ్ బ్లెస్ యూ, మే గాడ్ బ్లెస్ యూ. తైలాభిషేక ప్రార్థనలు నెల్లూరు డిసెంబర్ 8వ తేదీ సాయంత్రం. వివరములకు 9390791059. నెల్లూరు ప్రజలకు శుభవార్త. నెల్లూరుకి పాస్టర్ కళ్యాణ్ బాబు గారు వస్తున్నారు డిసెంబర్ 8వ తేదీ సాయంత్రం. వెంటనే ఫోన్ చేసి వివరాలు తెలుసుకోండి. నెల్లూరు తైలాభిషేక ప్రార్థనలు గుంటూరు డిసెంబర్ 9వ తేదీ ఉదయం. డిసెంబర్ 9వ తేదీ ఉదయం. వివరములకు ఫోన్ చేయండి 9390791059. తైలాభిషేక ప్రార్థనలు గుంటూరు డిసెంబర్ 9వ తేదీ ఉదయం. డిసెంబర్ 9వ తేదీ గుంటూరు డిసెంబర్ 9వ తేదీ. తైలాభిషేక ప్రార్థనలు విజయవాడ డిసెంబర్ 9వ తేదీ సాయంత్రం. డిసెంబర్ 9వ తేదీ సాయంత్రం పాస్టర్ కళ్యాణ్ బాబు గారు విచ్చేయనున్నారు. రండి, పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. విజయవాడ ప్రజలకు శుభవార్త. తైలాభిషేక ప్రార్థనలు డిసెంబర్ 9వ తేదీ సాయంత్రం. వివరములకు 9390791059. తైలాభిషేక ప్రార్థనలు హైదరాబాద్ ప్రజలకు శుభవార్త. సికింద్రాబాద్ ప్రజలకు శుభవార్త. హైదరాబాద్ డిసెంబర్ 10వ తేదీ సాయంత్రం. రండి, పాల్గొనండి. పాస్టర్ కళ్యాణ్ బాబు గారు వచ్చుచున్నారు. పాల్గొనండి, దైవ దీవెనలు. అనారోగ్యంతో బాధపడుతున్నారా? సమస్యలతో బాధపడుతున్నారా? కుటుంబ సమస్యలతో గర్భఫలం లేక బాధపడుతున్నారా? అప్పుల సమస్యల్లో ఉన్నారా? మాంత్రిక శక్తులతో పీడించబడుతున్నారా? అయితే ఈ తైలాభిషేక ప్రార్థనలలో మీరు తప్పక తైలాభిషేక ప్రార్థనలు కర్నూల్ డిసెంబర్ 11వ తేదీ ఉదయం. డిసెంబర్ 11వ తేదీ ఉదయం. డిసెంబర్ 11వ తేదీ తైలాభిషేక ప్రార్థన. డిసెంబర్ 11వ తేదీ తైలాభిషేక ప్రార్థన. పాస్టర్ కళ్యాణ్ బాబు గారు వచ్చుచున్నారు. రండి, పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. వివరములకు 9390791059. వివరములకు తైలాభిషేక ప్రార్థనలు నంద్యాల డిసెంబర్ 11వ తేదీ సాయంత్రం. డిసెంబర్ 11వ తేదీ సాయంత్రం నంద్యాల ప్రజలకు శుభవార్త. డిసెంబర్ 11వ సాయంత్రం తైలాభిషేక ప్రార్థనలు. పాస్టర్ కళ్యాణ్ బాబు గారు వచ్చుచున్నారు. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆరోగ్యము, శక్తి, బలము, సర్వ సమృద్ధి మీకు దేవుడిచ్చును గాక.